మరో కొత్త సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చేసాం. ఈరోజు మనం 100 దేవుళ్ళ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ శశి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ యాంటనీ, స్వసిక, అజయ్ దీషన్, లిజోముల్ జోస్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సినిమా స్టోరీ విషయానికొస్తే ఒక తల్లి జీవితం, తన ఎమోషన్స్, సమాజం మధ్య జరిగే సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ స్వసిక పర్ఫార్మెన్స్. తన క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా కనిపించి ఇమోషనల్ సీన్స్లో బాగా ఇంప్రెస్ చేస్తుంది. అజయ్ దీషన్ కూడా తన రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విజయ్ యాంటనీ సినిమాలో సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చి స్టోరీకి మంచి ఎనర్జీ తీసుకొస్తాడు. స్వసిక మరియు విజయ్ యాంటనీ మధ్య వచ్చే సీన్స్ సినిమా హైలైట్స్లో ఒకటి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, విలేజ్ బ్యాక్డ్రాప్ విజువల్స్ కూడా న్యాచురల్గా కనిపిస్తాయి. కానీ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఫస్ట్ హాఫ్. స్టోరీ చాలా స్లోగా మూవ్ అవుతుంది. కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉండాల్సింది. ఎడిటింగ్ కూడా కొంచెం షార్ప్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. ఓవరాల్గా చెప్పాలంటే 100 దేవుళ్ళు ఇమోషనల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది. కానీ ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు. నా రేటింగ్ 2.9/5. మీరు సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. తెలుగు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.